హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మాత్రం మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది వచ్చిన ప్రతిసారి అద్భుతమైనటువంటి మూవ్మెంట్ ఇస్తుందండి. చాలా చాలా ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్. ఇది ఏంటి అన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అండి. మనకి ముందుగా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం ముఖ్యంగా 5 minute టైం ఫ్రేమ్ అనేది ఓఆర్బి యొక్క స్ట్రాటజీ అనేది మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం 1 minute కూడా అడాప్ట్ చేసుకున్నాం. సో 3 minute-లోని 2 minute-లో ఓపెనింగ్ రేంజ్ అలాంటివి ట్రై చేయకండి, ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఓన్లీ 5 minute కానీ 1 minute కానీ. ఈ రోజు మనకి 5 minute టైం ఫ్రేమ్లో ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది. సో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకున్నాం కదా, దాన్ని యూజ్ చేసుకుని ఈజీగా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది డిటెక్ట్ చేయొచ్చు. సో మన యొక్క కండిషన్స్ ఏంటండి? ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్లో ఫస్ట్ మనకి మినిమం ఒక రేంజ్ అనేది ఫామ్ అవ్వాలి, తర్వాత మినిమం ఒక 2-3 క్యాండిల్స్ అయినా రావాలి. మన ఇన్సైడ్ క్యాండిల్స్లో చూపించాలంటే మినిమం ఒక 5 ఇన్సైడ్ క్యాండిల్స్ అయినా రావాలి. సో ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి మనకి చక్కగా ఈ రేంజ్ అనేది క్లియర్గా చూపించింది. ఒక ఆ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనకి ఈ క్యాండిల్లో జరిగిందండి. సో ఇది మనకి ఆపర్చునిటీ క్యాండిల్ అండి. అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి ఈ ఏరియాలో ప్రైస్ ఎంత ఉందండి? మీరు చూసినట్లయితే 24,270 అరౌండ్ ఉంది. అంటే మనం అక్కడ నియరెస్ట్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అయితే 24,250 కానీ 24,300 కానీ మన ఇష్టం. ఈ రెండింటిలో ఏదైనా ఒక పుట్ అనేది తీసుకుంటారు ఇఫ్ యు ఆర్ ఇంటూ ఆప్షన్ బయ్యింగ్. లేదు ఫ్యూచర్స్లో అయితే షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తారు అట్ దట్ టైం. సో అది మనం ట్రేడ్ తీసుకునే పద్ధతి. 5 minute టైం ఫ్రేమ్ కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ షార్ట్ సెల్లింగ్. ఎందుకు అన్నట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే స్టాప్ లాస్ అనేది మనం ఏం పెట్టుకుంటాం అండి? ఇది బ్రేక్ డౌన్ అయినటువంటి క్యాండిల్, ఆ క్యాండిల్ యొక్క హై అనేది మనకి ఆ హై కంటే పైన క్లోజ్ అవటం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ క్యాండిల్ యొక్క హై ఈ ఏరియాలో ఉంది, దీనికంటే పైన క్లోజ్ అవ్వలేదండి. విక్ వచ్చింది కానీ పైన క్లోజ్ అవ్వలేదు. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. సో దీన్ని అయితే ఖచ్చితంగా ఈ ఏరియాలో దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఎంట్రీ తీసుకుని ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ విక్ అనేది తీసుకొచ్చి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ని బేస్ చేసుకుని రీటైలర్స్ చాలా మంది ఎంట్రీ తీసుకుంటాం. అది స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటాం? ఆ క్యాండిల్ యొక్క హై కానీ కొంచెం ప్రీవియస్ క్యాండిల్ హైని కానీ. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ హైని దాటించారు, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ హైని దాటించారు, ఆ ప్రీవియస్ క్యాండిల్ హై కూడా ఇంచుమించు టచ్ చేసి అలా భయపెట్టారు. సో ఆ భయానికి చాలా మంది క్లోజ్ చేసేస్తారు అనమాట. సో అలాంటి సమయంలో మనం కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్స్ తర్వాత మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది రావడం జరిగిందండి. ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఇన్సైడ్ క్యాండిల్స్ తో కలిపి వచ్చింది. అగైన్ బ్రేక్ అయిన తర్వాత ఆ బ్రేక్ డౌన్ క్యాండిల్ కి మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి రావటం. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓపెనింగ్ రేంజ్ ఇన్సైడ్ క్యాండిల్స్ రెండు కలిసి వచ్చాయి. అది మనం ఓఆర్బి ప్లస్ స్ట్రాటజీ అని మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ కి మళ్ళీ ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి రావటం అనేది గమనించవచ్చు. ఇక్కడ 11 ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి అగైన్ బ్రేక్ అయింది ఇక్కడ ఈ ఏరియాలో. చూడండి ఎంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అనేది. సో మనకి నార్మల్ క్యాండిల్స్ అనేవి ఇలా గ్రే కనిపించవు. వీఆర్ యూజింగ్ ప్యూర్ క్యాండిల్స్. నేను ఇంకా పిఎంపి యూనివర్సల్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎవ్రీడే. సో మీరు ప్యూర్ క్యాండిల్స్ లేకుండా చూడాలన్నా కూడా ఇదిగోండి నార్మల్ క్యాండిల్స్ ఇది. సో జస్ట్ నార్మల్ క్యాండిల్స్ కి ప్యూర్ క్యాండిల్స్ కి మనకి డిఫరెన్స్ ఏంటి అన్నట్లయితే ఇట్ విల్ ఫిల్టర్ ద నాయిస్ అండి. ఏది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ప్యూర్ క్యాండిల్స్ ఆన్ చేసుకోవటం వల్ల స్ట్రెంగ్త్ యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా మనకి దీస్ ఆర్ నథింగ్ బట్ నాయిస్. అక్కడ మనం ఎలాంటి రియాక్షన్ తీసుకోక్కర్లేదు. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. సో ఆ బ్రేక్ డౌన్ జరిగింది ప్యూర్ క్యాండిల్స్ లో ఆరెంజ్ కలర్ అనేది డినోట్ చేసింది. సో ఆరెంజ్ ఇండికేట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద బేరిష్నెస్ ఆర్ కొంచెం వీక్ బేరిష్నెస్ అనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్ గా కన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది. మనకి స్ట్రెంగ్త్ అనేది బేరిష్నెస్ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి. తర్వాత చాలాసేపు మనకి గ్రే క్యాండిల్స్ వచ్చాయి. గ్రీన్ అనేది మనకి ప్యూర్ క్యాండిల్ అనేది రాలేదు. సో దట్ మీన్స్ దీస్ ఆర్ ఆల్ నాయిస్. అర్థమైందా? ఎప్పుడైతే అది దాటి కిందకి బ్రేక్ చేద్దామని ఈ క్యాండిల్ ట్రై చేసింది, బట్ ఒక విక్ వచ్చి మళ్ళీ ఆగిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఇది దాటి విక్ దాటి మనకి కిందకి వచ్చిందో అక్కడ మళ్ళీ మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికంట పైన మనకి క్లోజ్ అవ్వలేదు. ఓకేనా?
అది మళ్ళీ వెయిట్ చేయించిందండి. ఈ వెయిటింగ్లో మనకి ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీమియం డికే అనే కాన్సెప్ట్ వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడతారు వాళ్ళు. అర్థమైందా? అందువల్ల నేను ఎప్పుడు చెప్పేది, ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ ఇన్ 5 minute ఒకసారి ఫ్యూచర్స్లో ట్రై చేయండి. లేదు 1 minute స్కాల్పింగ్ చేస్తున్నాం అన్నట్లయితే ఆప్షన్ బయింగ్ అనేది ట్రై చేయొచ్చు. ఓకేనా? కాకపోతే నేను సజెస్ట్ చేశాను అని చెప్పేసి ఆప్షన్ బయింగ్లోకి వెళ్ళొద్దండి, చాలా చాలా రిస్కీ. బట్ మన ఛానల్ అనేది ఇంచుమించు 1 minute-లోనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి చూసేవాళ్ళు చాలా మంది ఆప్షన్ బయ్యర్స్ ఎక్కువ ఉంటారు. సో అలాంటప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి మనకి కింద క్లోజ్ అయిందో చూడండి, కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్ మూవ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ గ్రే క్యాండిల్స్ వచ్చాయి. ఒకవేళ మీరు ఆప్షన్స్లో ఈ ట్రేడ్ తీసుకుని ఉన్నట్లయితే ఇంత మరీ కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనకి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అనేది ఆలోచించాలి. లేదు అనేటప్పుడు మనం ఒకవేళ ఫ్యూచర్స్లో తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ క్యాండిల్స్ని బేస్ చేసుకుని ఒక గ్రీన్ క్యాండిల్ అయినా వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇంకా మార్కెట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకో 10 minutes ఉంది. బట్ అక్కడ పెద్ద భయంకరమైన మార్పులు ఏమి వచ్చేవండి, ఎందుకంటే మనకి ఇప్పుడు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ తర్వాత అది ఎటు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. ఓకే, ప్రెసెంట్ మన సెషన్స్ అయితే అయిపోయింది 3:15 సార్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటామండి, ఇక్కడ ఫైనల్ ఎగ్జిట్ అవుతుంది. లేదు ప్రాఫిట్ నాకు ఇక్కడ వచ్చింది, చాలా బాగుంది, ఎనఫ్ అనుకున్నట్లయితే ఓకే, నేను ప్రైస్ యాక్షన్ని ప్యూర్ క్యాండిల్స్ని మిక్స్ చేసి కొంచెం మొమెంటమ్ కూడా చూసుకుంటాను అన్నట్లయితే మన పిఎంపిలో క్లియర్గా మొమెంటమ్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఇది మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అండి. బట్ ఇక్కడ మనకి పిఎంపి యూనివర్సల్లో బేరిష్నెస్ రాలేదు కాబట్టి అలాంటప్పుడు వెయిట్ చేయొచ్చు. బట్ మనం ఓఆర్బి స్ట్రాటజీ ప్రకారం తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఎంట్రీ అనేది అసలు ఇవ్వలేదండి, ఎందుకంటే ఇది బుల్లిష్గా చూపిస్తుంది. సో అలాంటప్పుడు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఏంటి, మనకి మొమెంటమ్ కన్విక్షన్ డాట్స్ కానీ మొమెంటమ్ బార్స్ కానీ మొమెంటమ్ అనేది బ్యారిష్గా చూపించకపోతే అది అంత కన్విక్షన్ అనేది మనకు ఉండదు ట్రేడ్ అనేది తీసుకునేటప్పుడు. సో మనం ఏం చేయొచ్చు అంటే వెయిట్ చేయొచ్చు టిల్ ఏ రెడ్ బార్ అపియర్స్. ఓకే, అలా చూసినట్లయితే మొమెంటమ్ షిఫ్ట్ అనేది మనకి ఇక్కడ జరిగింది. స్టిల్ ఇక్కడ కూడా కన్విక్షన్ లేదు. బట్ 5 minute టైం ఫ్రేమ్లోకి వచ్చేటప్పటికి మాత్రం యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ అండి. మొమెంటమ్ షిఫ్ట్ని బేస్ చేసుకొని యూ క్యాన్ గో. ఓకే, అర్థమైందా? కన్విక్షన్ డాట్ అనేది వీక్గా ఉండొచ్చు, బట్ ఇక్కడ మనకి క్లియర్గా ప్రైస్ యాక్షన్ అనేది తెలియజేస్తుంది కదా. ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చింది, ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ అయింది, మళ్ళీ అదే డైరెక్షన్లో బ్రేక్ అయింది. ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా బ్రేక్ అయిందో ఆ ఏరియాలో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క మొమెంటమ్ బార్లో మనకి బ్యారిష్నెస్ కన్ఫర్మ్ అయింది, బట్ ఇక్కడ విక్ ఉంది కాబట్టి మనం తీసుకోలేం. దాని తర్వాత దీన్ని బేస్ చేసుకొని అయితే ట్రై చేయొచ్చు. ఓకే, అర్థమైందా? ఇది నెక్స్ట్ బార్ వచ్చింది, ఇంతవరకు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇందులోనే తీసుకోవచ్చు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది. ఓకేనా, అర్థమైందా? ఈ రోజు మనకి 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని వచ్చింది. వన్స్ మనకి మొమెంటమ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కంటిన్యూస్గా రెడ్ బార్స్ ఉన్నంత వరకు ఉంటాం. ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వచ్చిందో ఆ ఏరియాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. తర్వాత ఇంకా ఉండాలి అబోవ్ 0 లైన్ వరకు అన్నట్లయితే అబోవ్ 0 లైన్ ఈ ఏరియాలో వచ్చింది, కంప్లీట్ మొమెంటమ్ షిఫ్ట్ అనేది ఇక్కడైంది. సో పార్షియల్ ఎగ్జిట్ తీసుకునే వాళ్ళకి ఈ ఏరియాలో పార్షియల్ ఎగ్జిట్ అంటే కొంత ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకా మరి నేను ఈ ట్రేడ్లో ఉండకూడదు అన్న మూమెంట్ అయితే ఇది. ఓకేనా, అర్థమైందా? సో అది ఈ రోజు వచ్చినటువంటి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సెటప్స్ అండి. నార్మల్గా ఓపెనింగ్ రేంజ్ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి బ్రేక్ అయితేనే స్ట్రాంగ్, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బుల్లిష్నెస్లో మనకి బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి వెంటనే మూవ్ అనేది వస్తుందా రాదనే డౌట్ ఉంటుంది. ఒకవేళ ఆ డౌట్లో ఎవరన్నా ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి చాలాసేపు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యాక ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయింది ఇక్కడ ధైర్యంగా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్స్ 2 సార్లు వచ్చింది, ఇన్సైడ్ క్యాండిల్స్. ఓకే, బ్రేక్ అయిన తర్వాత ఇన్సైడ్ క్యాండిల్స్ అనమాట, మళ్ళీ అదే డైరెక్షన్లో బ్రేక్ అవటం చాలా చాలా స్ట్రాంగ్ వచ్చింది. ఇది నేను చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్ దిస్ సెటప్. ఓకేనా, ఇంకొక దీనికి చిన్న అడిషనల్ కాన్ఫ్లుయెన్స్, ఒకవేళ ప్రైస్ ఇటు నుంచి ఇలా కాకుండా ఇలా ప్రైస్ ఉండి కనుక బ్యారిష్గా ఉన్నట్లయితే మనకి ఇంతసేపు వెయిట్ చేసి ఉండేది కాదు, చాలా స్ట్రాంగ్ వచ్చేది. అది ఇంకా ఎక్స్ట్రీమ్లీ బెస్ట్ సెటప్. ఓకేనా, సో ఒక్కసారి మీకు జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక నోట్స్లో మీరు రాసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చు. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం దీనిని 5 minute చూడొచ్చు, 1 minute చూడొచ్చు. మినిమం నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి మనకి 5 minute అయితే మినిమం ఒక 4 ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి ఉండేలా చూసుకోండి.
ఓకేనా. మనం ఓన్లీ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుటే కాదు, ఓఆర్బి ప్లస్ అంటాం దీన్ని. సో దీనికి మనకి మినిమం ఇన్సైడ్ క్యాండిల్స్ అనే ఉండాలి. ఆ తరువాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అన్నట్లయితే ట్రెండ్ కూడా మనకి ప్రయర్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ ట్రెండ్ అనేది అది కూడా మనకి ఫేవరబుల్ గా ఉందనుకోండి, అప్పుడు మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రీవియస్ డే నుంచి వచ్చినటువంటి ట్రెండ్ డైరెక్షన్లోనే మనకి ఓపెనింగ్ రేంజ్ వచ్చి అదే డైరెక్షన్లో బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ రోజు వచ్చినట్లు ఇన్సైడ్ క్యాండిల్స్ మళ్ళీ వస్తే అంటే ఏంటి, ఇన్సైడ్ క్యాండిల్స్తో ఫస్ట్ ఓఆర్బి అనేది వచ్చిందండి. ఇది నార్మల్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఇన్సైడ్ క్యాండిల్స్ కలిపి వచ్చింది. దాని తర్వాత బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది, బ్రేక్అవుట్ క్యాండిల్ అంటే బ్రేక్ డౌన్ క్యాండిల్ కూడా ఉంటుంది. అది కూడా మళ్ళీ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తే, బ్రేక్అవుట్ క్యాండిల్స్ లో ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తే ఈ రోజు వచ్చిన సెటప్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్. ఓకేనా. అయ్యో కన్సాలిడేషన్ అవుతుంది కదా అని భయపడి ఎగ్జిట్ అయిపోవద్దు, అది ఇంకా పెద్ద మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే కాకుండా కంప్లీట్ గా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ రిలేటెడ్ గా ఒక ఇంచుమించు 7 వీడియోస్ ఉంటాయి. అది మొత్తం చూస్తే మీరు ఇది మాస్టరీ అనేది చేయొచ్చు ఈ సెటప్ ని. ఓకేనా. సో అది ఈ రోజు వచ్చినటువంటి బ్యూటిఫుల్ సెటప్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ సెటప్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కదానికే ఈ వీడియో అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. రిమైనింగ్ 1 minute ప్రైస్ యాక్షన్ ఇదంతా కూడా జస్ట్ ఒక్కసారి మనం రఫ్ గా చెక్ చేద్దాం. స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ ఏంటి వచ్చాయి ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ జస్ట్ హైడ్ చేస్తాను. ఈ రోజు మార్నింగ్ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ చూసినట్లయితే ఓపెనింగ్ రేంజ్కి లేవు, కానీ తర్వాత ఇక్కడ వచ్చాయి. అది కూడా మీకు స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది. జస్ట్ ఇన్సైడ్ హైడ్ చేసి మనం ప్యూర్ క్యాండిల్స్ తో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని అనాలిసిస్ అనేది చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ ఏరియా అనేది బ్రేక్ అయినట్టు కనిపించిందండి ఇక్కడ, కానీ ఇది బ్రేక్ డౌన్ అయితే కాదు. అగైన్ మళ్ళీ పైకి వెళ్ళటం, ఇదంతా ఇక్కడ వరకు వచ్చి ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఏం చెప్తున్నాను నేను, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక మూవ్ అనుకోండి, ఇంకొక స్వింగ్ ఇది, ఇంకో స్వింగ్ ఇది, ఇంకో స్వింగ్ ఇది. సో ఇవన్నీ కలిపి ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయితే క్లియర్గా వచ్చింది బేస్డ్ ఓన్లీ ఆన్ 1 minute. ఇక్కడ మనం 5 minute అసలు టచ్ చేయట్లేదు, 5 minute ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇంచుమించు ఇది ఒక లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ కంటే పైన అనేది పెట్టుకుంటాం. ఆ లెవెల్ అయితే మీకు చూడండి ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో బ్రేక్ చేస్తారు. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటెన్షనల్ అండి. ఖచ్చితంగా ఈ సెటప్ ని బేస్ చేసుకుని ట్రేడ్స్ తీసుకుంటారు కాబట్టి బిఫోర్ గివింగ్ ఏ స్ట్రాంగ్ మూవ్ వాళ్ళు ఈ ఏరియాలో మన యొక్క స్టాప్ లాసెస్ అన్ని తీసేసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమైందా. సో అవి తీసుకొని స్ట్రాంగ్ మూవ్ అనేది వాళ్ళు లిక్విడిటీ క్రియేట్ చేసుకొని వెళ్ళారు. మళ్ళీ అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా చూడండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఈ లెవెల్ దాటి కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడ మళ్ళీ రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండి ఖచ్చితంగా. అప్పుడు స్టాప్ లాస్ అనేది మనకి ఈ లెవెల్ అవుతుంది. ఓకేనా. ఇది రీఎంట్రీ అవుతుంది. ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ ఎంట్రీ తీసుకోకూడదని ఆలోచన చేయకండి. చాలా చాలా స్ట్రాంగ్ మూవ్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఓకేనా. ప్రాపర్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉండాలండి దీనికి కొంచెం. ఓకే. ఎనీవేస్ ఇక్కడ రీఎంట్రీ అవుతుంది. స్టాప్ లాస్ అనేది అబౌవ్ దిస్ లెవెల్, దీనికంటే పైన క్లోజ్ అయినా లేదా కొంచెం ఈ క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మన రిస్క్ అపటైట్ని బట్టి ఉంటుంది. బట్ స్ట్రక్చర్ బేస్డ్గా వెళ్ళాలి. ఒకవేళ ఫస్ట్ ఈ క్యాండిల్లో కనుక 959 క్యాండిల్లో కనుక ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి మొమెంటమ్ షిఫ్ట్ ఎక్కడైతే జరిగిపోయిందో అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. ఇక్కడ మీరు 5 minute బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే యూ మే వెయిట్. ఓన్లీ 1 minute బేస్ చేసుకుని నేను ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసుకున్నాను, నేను ఎంట్రీ తీసుకున్నాను అనేటట్లయితే మాత్రం ఈ మొమెంటమ్ షిఫ్ట్ అనేది మనకి జరిగిన తరువాత యూ డోంట్ స్టే ఇన్ ద ట్రేడ్ అగైన్. ఓకేనా. మనకి ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఈ ఏరియాలో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడ మొమెంటమ్ షిఫ్ట్ అనేది జరిగిపోయింది కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే బేరిష్ ఆపర్చునిటీ, బుల్లిష్ మొమెంటమ్ అనేది వచ్చేసింది. సో తరువాత మీరు అబ్జర్వ్ చేస్తే అగైన్ రీఎంట్రీ అనేది మనకి ఇక్కడ ఇచ్చిందండి. ఇక్కడ రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ అక్కడ మనకి మొమెంటమ్ కన్విక్షన్ కానీ, ప్యూర్ క్యాండిల్స్ కానీ, నెక్స్ట్ మొమెంటమ్ కూడా బ్యారిష్గా ఉంది. సో అక్కడ కొంచెం మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తరువాత కంటిన్యూస్గా బిలో జీరో లైన్ ఇక్కడ వరకు ఉంది. ఇది కూడా బిలో జీరో లైన్ ఇంతవరకు ఉంది. ఇక్కడ ఎందుకు ఆగాను అన్నట్లయితే ఇక్కడ వరకు స్ట్రాంగ్ మూవ్ వచ్చాక ఎప్పుడైతే ఇక్కడ కన్సాలిడేషన్ బేస్ చేసుకొని మనకి ఫస్ట్ టైం గ్రే బార్ అనేది అపియర్ అయిందో అక్కడ మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ టైం అబౌవ్ జీరో లైన్ వచ్చేటప్పటికి మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేస్తాం. ఇంకా ఈ ట్రేడ్లో ఉండకూడదు అనే చోటు ఇది మొమెంటమ్ షిఫ్ట్. నెక్స్ట్ ఇంకొక విషయం, మనకి ప్యూర్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందో అక్కడ కూడా మనం మ్యాక్సిమం పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. అర్థమైందా.
దిస్ ఈజ్ ద ఓన్లీ బ్యూటిఫుల్ ట్రేడ్ అండి. మీకు నేను ఒక విషయం చెప్దామని డెసిషన్ తీసేసుకున్నాను. ఎందుకంటే మన మార్కెట్‌లో లిక్విడిటీ అనేది మళ్ళీ ఎప్పుడు వచ్చింది, పర్వాలేదు బానే ఉంది. బట్ మీకు 12 తరువాత ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో 12 కూడా కాదండి, 11, 11:30 కల్లా మనకి మూవ్ అనేది అయిపోతుందండి రావాల్సినటువంటిది. ఆ తరువాత ఇంక అంతా కూడా ఇంకా మన టైం వేస్ట్ తప్ప మరి ఇంకేం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు గత 2 వారాల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రేర్‌గా మూవ్స్ వస్తున్నాయి. అలా అని చెప్పేసి మనం పూర్తిగా అదే పనిగా కూర్చొని అక్కడ వచ్చే ప్రతీదీ ట్రయల్లేస్తూ కూర్చున్నాం అనుకోండి, మన క్యాపిటల్ అనేది జీరో అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 11:30 అంటే 9:15 నుంచి 11:30 మనకి క్రిటికల్ అవర్స్ అండి. ఏంటండి క్రిటికల్ అవర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అవర్స్ ఫర్ ట్రేడింగ్. అక్కడ వచ్చేటటువంటి స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే యూ మే ట్రై. బట్ ఆ తరువాత వచ్చేవి మాత్రం విడిచిపెట్టండి. మళ్ళీ 2 తరువాత మీకు అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటే తప్ప ఎంట్రీ తీసుకోవద్దు. అర్థమవుతుందా? సో అంతే, అంతకు మించి ఈ మధ్యలో 11:30 నుంచి 2 వరకు అసలు ప్రశాంతంగా పడుకోండి హ్యాపీగా, లేకపోతే ఫ్యామిలీతో లంచ్ చేయండి. ఈ టైంలో మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఓకేనా? మళ్ళీ నాకు ఎప్పుడన్నా నచ్చితే అప్పుడు చెప్తా మీకు. బట్ అంతవరకు అయితే ఆవేశపడకండి. ఇది ఆల్రెడీ మనం మొదటి నుంచి చెప్పుతున్నదే. డెడ్ అవర్స్ అండి ఇవి మన ఇండియన్ మార్కెట్స్లో. ఇప్పుడు మరి ఇంకా పూర్తిగా డెత్ అయిపోయింది వీటికి. ఓకేనా? సో ఆ టైంలో మాత్రం మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే? సో చూడండి, కంప్లీట్గా ఇంకా మనం ఏదైతే వెంట్రుకలు అంటూ ఉంటానో అన్ని వెంట్రుకలే ఇక్కడ. ఓకేనా? కాబట్టి అన్నెసెసరీ టైం వేస్ట్ వద్దు. సో ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఇది. జస్ట్ ఫర్ యూ టు నో, ఈ రోజు మనకి యాంత్రిక్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని రికగ్నైజ్ చేసింది. పిఎంపి యూనివర్సల్ అనేది యాంత్రిక్స్లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. కాబట్టి యాంత్రిక్స్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ పిఎంపి యూనివర్సల్ చూడాల్సిన పని లేదు. సో ఫస్ట్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ రావడం జరిగిందండి. బ్యారిష్ మొమెంటమ్ షిఫ్ట్ ఈ ఏరియాలో జరిగింది. అన్ని చక్కగా అలైన్ అయ్యాయి. బట్ వెయిట్ చేసాం ఇంకా మొమెంటమ్ షిఫ్ట్ వచ్చింది, ఇంకా ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది మనకు కొంచెం చాపీనెస్ జోన్లో వచ్చింది. జనరల్గా చాపీనెస్ జోన్లో ఉంటే నేను అవాయిడ్ చేసేమంటాను. బట్ ప్రైస్ యాక్షన్ పరంగా మీరు చూసినట్లయితే ఆ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోం, కానీ తరువాత ఈ ఏరియాలో మనకి క్లియర్గా కొంచెం ప్రైస్ యాక్షన్ మిక్స్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఆల్రెడీ మాట్లాడాను నేను ఇందాక ఎలా వచ్చింది ఏంటని. అలా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మీరు ఎంట్రీ ఎగ్జిట్ కాకుండా మార్కెట్ని మనం పూర్తిగా అనాలిసిస్గా చూడాలి అనుకున్నట్లయితే చూడండి, చాపీనెస్ జోన్ అనేది మనకి క్లియర్గా సైడ్ వేస్ మార్కెట్ ఎక్కడుందనేది తెలియజేస్తుంది. ఓకేనా? ఇందులో మనకి కొంచెం మార్కెట్ అనేది న్యూట్రల్ జోన్లో ఉంటే నాకు గ్రే తెలియట్లేదు అంటే యూ క్యాన్ స్విచ్ టు ఎల్లో అండి. ఓకే, అలా ఎల్లో పెట్టుకుంటే అది న్యూట్రల్ అనుకోండి. అది మీరు ఒపాసిటీ మీరు సెట్ చేసుకోండి. ఎక్కువ వద్దండి. మార్నింగ్ 9 నుంచి అంటే 9:15 నుంచి 11:30 లోపల మనకి యాంత్రిక్స్లో వచ్చేటటువంటి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి, అది ఏం చేస్తుంది అనేది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు ఫస్ట్ వచ్చింది మనకి కన్సాలిడేషన్లో, పోనీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం అనుకున్నా, ఇక్కడ చాపీనెస్లో ఉంది. సో చాపీనెస్ ఉండేటప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోము. కొంచెం ప్రైస్ యాక్షన్ మెర్జ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ట్రెండింగ్ జోన్, ఇది వైట్ అనేది ట్రెండింగ్ జోన్, ఆ ఏరియాలోకి వచ్చింది. క్లియర్గా పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్లో చాపీనెస్ వచ్చింది కదా అని ఎగ్జిట్ అయిపోకూడదు. ఎంట్రీకి మనం చాపీనెస్ జోన్లో ఎంట్రీ తీసుకోం, కానీ ఎంట్రీ తీసుకున్న తర్వాత చాపీనెస్ జోన్లోకి వెళ్ళినంత మాత్రాన ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్యూర్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనం వెయిట్ చేయొచ్చు. ఓకేనా? బ్యారిష్ ఆపర్చునిటీ అంటే రెడ్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఆపర్చునిటీ తీసుకున్నాం. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ గ్రీన్ వచ్చే వరకు లేదా మొమెంటమ్ షిఫ్ట్ అయ్యే వరకు యూ కెన్ వెయిట్ అండి. అర్థమవుతుందా? ఇంత మంచి ఆపర్చునిటీ, ఎవ్రీడే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అయితే మీకు యాంత్రిక్స్ని బేస్ చేసుకొని వస్తుంది. బట్ జస్ట్ డోంట్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ఆపర్చునిటీస్. యాంత్రిక్స్ హ్యాస్ సో మెనీ క్యాపబిలిటీస్, చాలా ఎక్కువ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ లెవెల్లో మీరు యూజ్ చేయొచ్చు. రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ని యూజ్ చేసుకొని కొంచెం ఖాళీగా ఉండేటప్పుడు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. వీటి గురించి నేను వీడియోస్ ఆల్రెడీ చేశాను. జస్ట్ ఆర్డర్ మారిందండి అంతే, మరేం లేదు. ఓకేనా? నాకు టైం ఉండేటప్పుడు కంప్లీట్గా లేటెస్ట్ వెర్షన్ ఇది ఏదైతే ఉందో దాని గురించి నేను మీకు క్లీన్ వీడియో అనేది చేస్తాను. ఇంకా మీరు చూసినట్లయితే సింపుల్గా చూడండి, ఇక్కడ ఎంట్రీ ఈ ఏరియాలో వచ్చింది. పోనీ బ్లైండ్గా ఫాలో అయిపోయాం అనుకున్నా, కంప్లీట్గా ప్రొటెక్షన్ జోన్ బేస్ చేసుకొని మీరున్నా కూడా ఇలాంటి ఈజీగా క్యాప్చర్ చేస్తారండి. నేను ఎక్కువ టైం చెప్పట్లే కదా మీకు, 9:15 నుంచి 11:30 వరకు అంతే. ఓకేనా? ఈ 2 hours 15 minutes, పోనీ 11:30 వద్దు, నాకు 11:50 లోపలే చాలు అనుకుంటే ఈ 2 hours మీరు యాంత్రిక్స్ని యూజ్ చేయండి ఆపర్చునిటీస్కి. తర్వాత మరి వచ్చే ఆపర్చునిటీస్ పట్టించుకోవద్దు. బట్ మార్కెట్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మాత్రం దీనికి మించింది ఇంకోటి లేదండి. క్లియర్గా చూడండి, మొత్తం ఇదంతా చాపీనెస్ జోన్. మీకు ఏ టూల్ అయినా ఇదంతా చాపీ అని
అని చెప్తుందా? యెల్లోలో ఉన్నంత మాత్రాన అది చాపీ కాదని కాదు, తక్కువ చాపీనెస్ ఉంది. దానికి న్యూట్రల్ అని పేరు పెట్టాను. ఇక్కడ మీకు టేబుల్ చూడండి. మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఈ ఎంట్రీస్ అనేవి మేము హైడ్ చేయాలనుకుంటే హైడ్ అవ్వట్లేదని. ఖచ్చితంగా అది ప్రెజెంట్ అయితే హైడ్ అవ్వట్లేదు. నేను అప్డేట్ తీసుకొస్తాను. ఒక ప్రైస్ యాక్షన్ మోడ్‌లో మీరు పెట్టుకుంటే అన్నీ హైడ్ అయిపోతున్నాయి బ్రో. మరి మేము చాపీనెస్ జోన్ చూద్దామన్నా హైడ్ అయిపోతుందంటే ఖచ్చితంగా ఇది నాకు చాలా మంది రేజ్ చేశారు కన్సర్న్ అనేది. దీనికోసం నేను ఇంకొక మోడ్ అనేది యాడ్ చేస్తాను. ఓకేనా? యూనివర్సల్ మోడ్ ఆర్ కమాండ్ మోడ్ ఏదో ఒకటి పెట్టి యాడ్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై బై. జై హింద్.